సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల కీలక నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ చేశారు. వైసీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేయగా శ్రావణి ఆ ఎన్నికల్లో 8,788 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి సింగనమల నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో సింగనమల నియోజకవర్గ ప్రజలకు శ్రీవాణి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నేషనల్ హైవేలను త్వరితగతిన పూర్తి చేయిస్తాను అంటూ చెప్పారు. అలాగే సాగునీటి కాలువలను ఆధునికీకరణ చేస్తాము, రైతుల కష్టాలు తీరుస్తామని చెప్పారు. అరటి రైతుల కోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. అరటి నారింజ రైతులు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు తగినంతగా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి అని జనం అంటూ ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం ద్వారా స్థానికంగా పండే పంటలకు డిమాండ్ వస్తుంది, అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక సింగనమల బస్టాండ్లో సీటింగ్ సదుపాయాలు లేవు, టాయిలెట్లు కూడా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ప్లాట్ఫామ్ దెబ్బతినడంతో రోడ్డుపైనే బస్సులు ఆగుతూ ఉన్నాయి. ఆ రోడ్డుపైనే జనాలు ఎక్కాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గార్లదిన్నె మండలం మిడ్పెన్నా రిజర్వాయర్ గేట్ లీకేజీలు మరో సమస్యగా కనిపిస్తుంది. రిపేర్ల కోసం 5.2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు, కానీ పనులు మాత్రం వేగంగా చేపట్టాలి అని జనం అంటూ ఉన్నారు. అలాగే పుట్లూరు పాత బ్రిడ్జ్ చాలా పేలవమైన స్థితిలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని విధంగా ఉంది. జనం ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోతుందోనని భయం పడుతూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. సమస్యలు వినడం, మంత్రులతో సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మంచి చొరవ చూపిస్తున్నారు అని జనం అనుకుంటున్నారు. ఇక గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే బీకే సముద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. బీకే సముద్రం, గుగుడు మధ్య రోడ్డు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్లో 2 గ్రూపులుగా పార్టీ క్యాడర్ విడిపోయి ఉంది. అలాగే బంధువర్గ పెత్తనం ఎక్కువగా ఉంది అనే విమర్శలు ఎమ్మెల్యే చుట్టూ ఉన్నాయి. సీనియర్లను కలుపుకుని వెళ్ళడం లేదు అని అంటూ ఉన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా వైసీపీ వాళ్లకు పెద్దపీట వేస్తూ ఉన్నారు అని క్యాడర్ అనుకుంటూ ఉంది. 2N కంపెనీతో గ్యాప్ వచ్చింది. వరుస వివాదాలు చుట్టుముట్టడం, ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. అవినీతి ఆరోపణలను తిప్పి కొట్టుకోకపోవడం, ఇవి నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 15.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 65.8% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 15 నుంచి 16% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 84 నుంచి 85% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 32% మంది అంటున్నారు. పర్వాలేదు అని 55.1% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 5.3% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది ప్రజలు చెప్తున్నారు. అంటే దగ్గరగా 8% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 92% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.9% మంది జనం చెప్తుంటే బాగుంది అని 32% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 13% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 87% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గంలో ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.6% మంది అంటున్నారు. బాగుంది అని 13.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 55.3% మంది జనం అంటున్నారు.
బాగాలేదు అని 26.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని ఎవరు చెప్పడం లేదు, జీరోగా ఉంది. బాగుంది అని మాత్రం 2.6% మంది ప్రజలు చెప్తున్నారు. పర్వాలేదు అని 63.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 28.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.3% మంది చెప్తుంటే బాగుంది అని ఇంకో 5.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 23.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 7.9% మంది అన్నారు. కావు అని 34.3% మంది జనం చెప్పారు. కావచ్చు అని 28.9% మంది జనం అన్నారు. తెలియదు అని ఇంకో 28.9% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 7.9% మంది జనం అన్నారు. కాదు అని 23.7% మంది జనం చెప్పారు. కావచ్చు అని 21.1% మంది జనం అన్నారు. తెలియదు అని 47.4% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 10.5% మంది అన్నారు. పెరగలేదు అని 81.6% మంది జనం చెప్పారు. పెరిగొండొచ్చు అని 2.6% మంది జనం చెప్తే తెలియదు అని 5.3% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 7.9% మంది జనం చెప్పారు. రాదు అని 18.4% మంది జనం అన్నారు. రావచ్చు అని 31.6% మంది జనం చెప్పారు. తెలియదు అని 42.1% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 13.2% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 36.8% మంది జనం చెప్పారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 50%గా కనిపిస్తోంది. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనపై బిగ్ టీవీ నియోజకవర్గాల వారీగా చేసిన సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. రేపు మరికొన్ని నియోజకవర్గాల్లో సర్వే ఏ విధంగా ఉందో ఆ రిపోర్ట్ను మీ ముందుంచుతుంది బిగ్ టీవీ.